ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 30 రోజులు కంప్లీట్ అయింది. ఈ 30 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అంటే నిన్న శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. హాలీవుడ్ నుంచి డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ రిలీజ్ అయింది. తెలుగు తమిళ్లో రాయన్ సినిమా రిలీజ్ అయింది. అయినా కానీ సినిమాకు నిన్న కూడా 2 కోట్లు గ్రాస్ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే 30 రోజుల్లో తెలంగాణలో ఈ సినిమా 182 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 42 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 42 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 24 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 18 కోట్లు, గుంటూరు నుంచి 22 కోట్లు, కృష్ణా నుంచి 22 కోట్లు, నెల్లూరు నుంచి 12 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 30 రోజుల్లో కల్కి సినిమా 287 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 71 కోట్లు, తమిళనాడు నుంచి 43 కోట్లు, కేరళ నుంచి 25 కోట్లు, హిందీ నుంచి 287 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 258 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా 30 రోజుల్లో 1031 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 91 కోట్లు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు తెలంగాణలో 65 కోట్ల కొంటే 26 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది తెలంగాణలో. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్ల కొంటే ఇక్కడ 21 కోట్లు వచ్చింది. ఇంకా 6 కోట్లు రావాలి, అది ఇక రాదు. 6 కోట్లు ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లకి వెనక్కి ఇచ్చేయాలి ఒప్పందం ప్రకారం. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్ల కొంటే ఇక్కడ 21 కోట్ల 40 లక్షలు వచ్చింది, అంటే 40 లక్షలు లాభాలు. ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్ల కొంటే ఇక్కడ 12 కోట్ల 20 లక్షల షేర్ వచ్చింది, అంటే ఇంకా 1,80,00,000 దాకా షేర్ రావాలి, అది కష్టమే. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే ఇక్కడ 9 కోట్ల 25 లక్షల షేర్ వచ్చింది, ఇంకా 75 లక్షల షేర్ రావాలి. గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే ఇక్కడ 11 కోట్ల షేర్ వచ్చింది, ఇంకా 1 కోటి షేర్ రావాలి, అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు కూడా 12 కోట్ల కొంటే ఇక్కడ 11 కోట్ల షేర్ వచ్చింది, ఇంకా 1 కోటి షేర్ రావాలంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు కూడా 7 కోట్ల కొంటే ఇక్కడ 6 కోట్ల షేర్ వచ్చింది, ఇంకా 1 కోటి షేర్ రావాలంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాలకు కల్కి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 168 కోట్ల కొంటే 183 కోట్ల షేర్ వచ్చింది, అంటే 15 కోట్ల లాభాలతో క్లీన్ హిట్ అయింది, సూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల్లో. తెలంగాణలో బాగా లాభాలు తీసుకునింది, ఉత్తరాంధ్ర బ్రేక్ ఈవెన్ అయింది, మిగతా ఆంధ్రాలో అండ్ రాయలసీమలో ఇంకో బ్రేక్ ఈవెన్ కాలేదు. రాయలసీమ అయితే కష్టమే. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్ల కొంటే ఇక్కడ 35.5 కోట్ల షేర్ వచ్చిందంటే 10.5 కోట్ల లాభాలు ఇక్కడ. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్ల కొంటే ఇక్కడ 21.5 కోట్ల షేర్ వచ్చిందంటే 5.5 కోట్ల లాభాలు తమిళనాడులో. కేరళ డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే ఇక్కడ 13 కోట్ల షేర్ వచ్చిందంటే 7 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టరు. హిందీ డిస్ట్రిబ్యూటర్లు 85 కోట్ల కొంటే ఇక్కడ 144 కోట్ల షేర్ వచ్చింది, అంటే 59 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిందీలో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకి ఈ సినిమాని 70 కోట్ల కొంటే ఇక్కడ 129 కోట్ల షేర్ వచ్చింది, అంటే 59 కోట్ల లాభాలు ఓవర్సీస్ అమెరికాలో, ఇక్కడ బ్లాక్ బస్టర్ అయింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్ల కొంటే 30 రోజుల్లో 526 కోట్ల షేర్ వచ్చింది, అంటే 156 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ అయింది. ఈ సంవత్సరంలో హయ్యెస్ట్ లాభాలు తీసుకున్న సినిమా 156 కోట్లతో కల్కి. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో హనుమాన్ సినిమా 128 కోట్ల లాభాలు. థర్డ్ ప్లేస్లో డీజే టిల్లు పార్ట్ 2 టిల్లు స్క్వేర్ 42 కోట్ల లాభాలు. ఈ సంవత్సరం వచ్చిన అత్యధిక లాభాల సినిమాలు ఈ 3. ఇక ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో కలెక్షన్స్ పెరుగుతాయి ఖచ్చితంగా. సినిమా 1000 అంటే 50 కోట్లకు దగ్గరగా చేరుతుంది. ఇంకా సోమవారం నుంచి మరి 1100 వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. 1050 కోట్లకు టచ్ అయింది అంటే షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా కలెక్షన్స్ని క్రాస్ చేస్తుంది, చూడాలి. 1050 అయితే పక్కా 1100 వస్తాయి లేదని చూడాలి. సినిమాకైతే ఇంకో వారం లేదా ఇంకో 2 వారాలు రన్ అయితే ఖచ్చితంగా ఉంది. అది మన ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయిన మొదటి 30 రోజుల్లో 1031 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 526 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్ల కొంటే 156 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 620 కోట్లు. ఓకే, బాయ్.